ఆ రోజు ఏమైందా మీ తెలివంతా? వాడి సంగతి తర్వాత హరీష్ రావుది ఇది కానీ ముందు అయితే ఎంత ఎంత అన్యాయం ఇది, ఎంత ఓపెన్గా టీవీలలో చూస్తూనే ఉన్నారు కదా అందరూ. మినిట్ మీరు టీవీలలో చూపెట్టారు కదా, ప్రజలకైతే చూపించి మీరు మీ బాధ్యత మీరు చేసారు, ఏం జరుగుతుంది అని చూపించారు కదా ఆ రోజు. ఎంత మొత్తం పోలీసు బటాలియన్ వచ్చి రేవంత్ రెడ్డి ఇంటి మీద పడ్డప్పుడు ఆ రోజు ఏమైందా మీది? ఆ రోజు ఏం తెలివైంది? ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు లేవా ఇవన్నీ ముచ్చట్లు? ఇంత పెద్ద ఏదో దౌర్జన్యం, ఏం దౌర్జన్యం మీకు చేసింది? ఎంత దౌర్జన్యం? అలా రేవంత్ రెడ్డి చీర కూడా చేస్తున్నాడు మిమ్మల్ని. ఎందుకు వద్దనుకున్నాడేమో ఆయన. మీ తప్పులుంటే బయట పెట్టాలనుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి, పెడుతున్నాడు అంతే. మిమ్మల్ని ఏం అంటలేడు కదా. మిమ్మల్ని కొడుతున్నాడా, తిడుతున్నాడా, పోలీసులను ఇళ్ళలో పంపించారు గుంజుకొస్తున్నాడా? మీరే ఆడాగిరానైనా మీరైతే ఇళ్ళలో జోరీరు కదా. మీరు గవర్నమెంట్ ఉన్నాడు పోలీసులను పంపించారు, ఇళ్ళల్లో జోరీరు, ఇళ్ళ బెడ్రూమ్లలో జోరీరు, ఆయన గంటలు సతాయించారు. ఒక్క చేసారు కదా ఆ రోజైతే మీరు. దానికైతే నాకు ఏదైనా నాకు రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఏదన్నా నా పార్టీ ముఖ్యమంత్రి, నా పార్టీ పిసిసి, మా మధ్యలో 1,00,000 ఉంటే అది వేరే విషయం. అదిగా కానీ మీరు చేసిన అరాచకం, అది అరాచకమైన పరిపాలన కదా, దుర్మార్గమైన పరిపాలన. మంచి ప్రశ్న అడిగినావు. కొత్త ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా గురించి మాట్లాడినావు కదా. నీ దగ్గర ఆస్తి పంచున్నానైనా, నీ దగ్గర 1000 కోట్లు ఉంటే పంచు, నువ్వు మొగని అనిపించుకో చలో. లేకపోతే నేనైనా సరే లీగల్గా 1000 కోట్లు సంపాదించి నేను పంచి పెడతా, చూస్తా. అది కూడా నీదా మొగతనం, జగన్ మొగతనం చూపెడతా. నువ్వు మొగను అయితే, నీకు మొగతనం ఉంటే నీ దగ్గర ఆస్తి పంచు. లేకపోతే నేను ఆల్రెడీ మొగోనే పంచుట్లా, నేనైనా లీగల్గా పంచి లీగల్ సంపాదించి పంచుతా. నేనేమంటున్నా, ఇదే పాయింట్ చెప్పిన. మీరు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మీద చేసిన దౌర్జన్యము ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మీ మీద చేస్తలేడు, చెయ్యలేడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ముట్టుకోలేడు. నేను చేయమని ఆయన చేసి మూడులో కూడా ఉండడా లేడని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు అనుకుంటున్నా అంటే, ఆయన వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆయన ఆలోచన ఏంటంటే, వాళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ అవినీతి ప్రజలకు పెట్టాలనుకుంటున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ లైన్, అది ఆయన పెడుతున్నాడు. దట్స్ ఆల్. వాళ్ళు అది కదా, అది ముఖ్యమంత్రి గారి లైన్, అది బీజేపీ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు భయ్. ఎందుకంటే ఇగో ఎవరు ఏదన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ఆనాటి బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్టిల్ సెక్యులర్ పార్టీ. సమస్త కులాల మతాల ప్రజలను కాపాడడమే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం యొక్క పాలసీ. సరే, రాజకీయంగా మాకు కేసీఆర్కి టీఆర్ఎస్కి భిన్న ఆలోచనలు, భిన్న పరిపాలన తేడా అభిప్రాయాలు ఉన్నా వాళ్ళది కూడా సెక్యులర్ పార్టీ. ఎవరిది? బీఆర్ఎస్. కానీ మీరెక్కడ ఆయన మతము కదా, వాను ఓడవాలా వీను ఓడవాలా,
నేనేమంటున్నా అంటే అది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీగా వాళ్ళకు ఎవరైనా కలవచ్చు కేసీఆర్. నేను దాన్ని